అమెరికా మరియు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. కాని వాళ్ల భాగస్వామ్యం అంత సింపుల్ కాదు. పైకి కనిపించే స్నేహం వెనక ఎన్నో చిక్కుముళ్లున్నాయి. ఈ సంక్లిష్టమైన బంధం వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. 21వ శతాబ్దం ప్రపంచ శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. మరి ఈ కొత్త ఆటకు కేంద్రబిందువెక్కడో తెలుసా? ఆసియాలోనే. అవును, భవిష్యత్తు రూపుదిద్దుకుంటున్నది ఇక్కడే. ఈ కొత్త రాజకీయ చదరంగంలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు. అవే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఒకవైపు ఏమో దశాబ్దాలుగా తమ పట్టులో ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను కాపాడుకోవాలని అమెరికా చూస్తోంది. మరోవైపేమో ఆ వ్యవస్థనే సవాలు చేస్తూ తనకంటూ సొంత రూల్స్ రాసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ఇద్దరు పెద్దల మధ్య పోరులో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న శక్తి మన భారతదేశం ఈ కొత్త రాజకీయ చదరంగం మధ్యలోకి వచ్చేసింది. అసలు చరిత్రలో ఎప్పుడూ అంత సఖ్యతగా లేని ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఇంత దగ్గరవుతున్నాయి? వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచుతున్న ఆ బలమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే ముఖ్యమైన కారణం డబ్బే. రీసెంట్గా అమెరికా, భారతదేశం మధ్య కుదిరిన ఈ భారీ వాణిజ్యోప్పందం వాళ్ల బంధానికి ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పునాది వేసింది. ఇదేదో మామూలు దిగుమతులు ఎగుమతులు ఒప్పందం కాదు సుమా. ఇంధనం, పరిశ్రమలు, అన్నింటికన్నా ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీ లాంటి కీలకమైన రంగాల్లో ఇది ఒక వ్యూహాత్మకమైన ముందడుగన్నమాట. ఆర్థికంగానే కాదు, భద్రత విషయంలో కూడా ఈ రెండు దేశాలు చాలా దగ్గరవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్వాడ్ కూటమిని మళ్లీ మొదలుపెట్టడం. ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోడానికే ఇది ఏర్పడింది. ఈ భాగస్వామ్యం వెనుక కేవలం దేశాలే లేవు, ప్రపంచ పటాన్ని చూసే ఒక కొత్త కోణం కూడా ఉంది. అదే ఇండో పసిఫిక్ కాన్సెప్ట్. అంటే ఆసియాను ఒక కొత్త వ్యూహాత్మక యుద్ధక్షేత్రంగా చూట్టమన్నమాట. సరే, ఇవన్నీ దగ్గరకు తెచ్చే విషయాలు. కాని వీళ్ల భాగస్వామ్యాన్ని పదే పదే పరీక్షించే కొన్ని పెద్ద విభేదాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, అమెరికా ఎప్పుడూ సైనిక ఒప్పందాలు, కూటముల ద్వారానే ఆలోచిస్తుంది. కాని భారతదేశమేంటంటే ఏ కూటమిలోనూ ఇరుక్కోకుండా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కావాలనుకుంటుంది. ఇదే వాళ్ల మధ్య ఉన్న ఒక పెద్ద సమస్య. వాళ్ల ఆలోచనల్లో ఉన్న ఈ తేడా వాళ్లు పెట్టే ఖర్చులో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా తన జీడీపీలో రక్షణపై ఎంత ఖర్చు పడుతుందో అందులో దాదాపు సగం మాత్రమే భారతదేశం ఖర్చు చేస్తుంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భారతదేశం తన రక్షణ బడ్జెట్లో సగానికి పైగా జీతాలకే ఖర్చు పెడుతోంది. అంటే యుద్ధ సామర్థ్యంతో పాటు ఉపాధి కల్పన కూడా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతగా కనిపిస్తోంది. ఈ లోపల ఉన్న తేడాలు ఎప్పుడు బయటపడతాయంటే ఏదైనా పెద్ద ఒత్తిడి వచ్చినప్పుడు. అలాంటి కొన్ని పరీక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాణిజ్య యుద్ధమే దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ విచిత్రమేంటంటే, అమెరికా తన ప్రధాన పోటీదాడు అయిన చైనా మీద కన్నా తన భాగస్వామి అని చెప్పుకుంటున్న భారతదేశం మీదే ఎక్కువ పన్నులు వేసింది. వాణిజ్యమే కాదు, ప్రాంతీయ గొడవలు కూడా ఈ భాగస్వామ్యానికి పెద్ద పరీక్ష పెడతాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య మార్గాల కోసం జరిగే పోరాటంలో ఇది బాగా కనిపిస్తోంది. ఒక విశ్లేషణ ప్రకారం రాబోయే ఒక సంక్షోభం ఈ బంధాన్ని మరింత గట్టిగా పరీక్షించనుంది. ఉదాహరణకు అమెరికా, భారత్ కలిసి ప్రతిపాదించిన ఐఎంఎక్ కారిడార్ ఉంది కదా, అది నిలబడాలంటే మధ్యప్రాంత్యంలో శాంతి ఉండాలి. కాని చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆల్రెడీ పనిచేస్తోంది. సో ఐఎంఎక్ ఎంత బలహీనంగా ఉందో ఇక్కడే తెలిసిపోతుంది. మరి ఒకవైపు ఉమ్మడి ప్రయోజనాలు, మరోవైపు లోతైన విభేదాలు, ఈ రెండింటి మధ్య నలుగుతూ ఎలాంటి కొత్త సంబంధం పుడుతోంది? దానికి సమాధానం ఒక పాతకాలపు స్నేహం కాదు. దీన్నే భారతదేశం బహుళ అనుసంధానం అంటోంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ అవసరానికి తగ్గట్టుగా స్నేహంగా ఉండటం. ఇది ఒకప్పుడున్న అలీన విధానానికి 2.0 వెర్షన్ అన్నమాట. ఈ కొత్త పాలసీ భారతదేశపు మొత్తం వ్యూహంలో వస్తున్న పెద్ద మార్పులో ఒక భాగం మాత్రమే. దీని కింద చిన్న చిన్న గ్రూపులు, అంటే కొద్ది దేశాలతో కలిసి నిర్దిష్ట లక్ష్యాల కోసం పనిచేయడంపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ మాటలు అసలు నిజాన్ని అద్భుతంగా చెప్తున్నాయి. భారతదేశం ఏ ఒక్కరి సైడ్ తీసుకోవట్లేదు, కాని దాని స్వతంత్ర విదేశాంగ విధానంలో అమెరికా వైపు మొగ్గుమాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. బహుశా ఏవైతే ఈ భాగస్వామ్యంలో సమస్యలుగా కనిపిస్తున్నాయో అవే దీని అతిపెద్ద బలం కావచ్చు. ఎందుకంటే ఈ అనిశ్చితి నిండిన ప్రపంచంలో గట్టిగా కట్టిపడేసే బంధాలకన్నా ఇలాంటి ఫ్లెక్సిబుల్ భాగస్వామ్యాలే ఎక్కువ కాలం నిలుస్తాయేమో. ఏమంటారు?